మొన్న 19వ తారీఖున జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే కార్యవర్గం ఉన్నదో ఆ కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత ఏవైతే జీవీఎంసీకి కాంట్రాక్టర్ వ్యవస్థకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కలు చూసి త్వరలో ఎన్నికలు జరపాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఇవాళ జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ రద్దు చేయడం జరిగింది. జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జీవీఎంసీలో ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసీ కాంట్రాక్టర్లు అనగానే చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న వర్కులు చేసి చిన్న వర్కులు చేయడం జరుగుతుంది. ఇవాళ జీవీఎంసీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసీకి ఆర్థికంగా పరిపుష్టి ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి జీవీఎంసీలు ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టుల పనులు చేసి సుమారు 12 నెలల కాలం కావస్తుంది. కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడ్డారు, ఆవేదన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వాలు ఎవరితో ఉన్నాయి, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములైన జీవీఎంసీ కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు. వాళ్ళకి ఈవేళ 12 నెలల కాలంలో సుమారు 400 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో 6.5 తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో 6.5 సంవత్సరాల క్రితం వర్కులు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్డును పడ్డారు. 6.5 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు ఏవచ్చినా ఈ కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్ వ్యవస్థకి ఎటువంటి సంబంధం ఉండదు. కాంట్రాక్టర్ ఏంటంటే వాడు వ్యాపారం చేస్తాడు, వర్క్ చేస్తాడు, నాణ్యతమైన వర్క్ చేస్తాడు, వర్క్ చేసిన తర్వాత డబ్బు అడుగుతాడు. ప్రభుత్వాలతో సంబంధం లేదు, ఏ ప్రభుత్వాలు రానే. కాంట్రాక్టర్ ఇవాళ ఏంటంటే 6.5 సంవత్సరాల నుంచి వాళ్ళ పేమెంట్ లేకపోతే నలిగిపోయి ఉన్నారు. కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ రోడ్డు మీద పడ్డారు. నేను చూస్తే ఒక కాంట్రాక్టర్ అది వీడియోది, ఆ కాంట్రాక్టర్ చూస్తే మర్చిపోద్ది. ఆఫీస్కి భార్య పిల్లలతో వచ్చేసి రోడ్డును పడి చాలా ఇబ్బంది పడి నేను ఆత్మహత్య చేసుకోవాలి సార్, అంతకంటే సరైన ఏం లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది. మీకు ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని ఇచ్చాం. మేము ఇబ్బంది పడద్దు, మేము ఏమైనా ఆర్థికంగా ఉంటే సాయం చేస్తాం. ఏ ప్రభుత్వాలు మానేయండి, అది పేమెంట్ ఇవ్వాలి కదండి. పేమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభుత్వాలతో సంబంధం ఏముంది? ఏదైతే ఒక పక్క కమిషనర్ ఒక పక్క కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సంతకం పెట్టిన తర్వాత జవాబుదారితనం కమిషనర్ కానీ ఇవాళ నగరపాలక సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఉంది.